చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుండి అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను 3.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ప్రశ్నించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో ఈ విచారణ జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుండి అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను 3.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ప్రశ్నించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో ఈ విచారణ జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, అల్లు అర్జున్ కేసులో తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఈ రోజు అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే విచారణకైతే హాజరయ్యారు. ముఖ్యంగా చిక్కడపల్లి పోలీసులు నిన్న ఏదైతే అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటలకల్లా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన లీగల్ టీమ్ తో చర్చించి ఈ రోజు ఉదయం 11 గంటలకే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఇమీడియట్ గా ఏదైతే 2.5 గంటల పాటు ఏదైతే అల్లు అర్జున్ పూర్తిగా విచారించారు. 2 గంటల పాటు కూడా సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనలకు సంబంధించి పూర్తిగా విచారించారు. అలాగే మరొక పక్క ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ లోనే చనిపోయిన మహిళ గురించి కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. ఇందులో చాలా కీలకమైన అంశాలనే పోలీసులు ప్రస్తావించారని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ రోడ్ షో చేసిన క్రమంలోనే మీరు రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా అనేది అయితే ప్రశ్నించడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఇమీడియట్ గా మీ దగ్గరకు వచ్చి ఏదైతే ఈ విషయాన్ని చెప్పారా లేదని అయితే ప్రశ్నించారు. అలాగే ఆ మహిళ చనిపోయిన విషయం కూడా మీకు ఇమీడియట్ గా తెలుస్తుందా లేదని అయితే ప్రశ్నించారు. ముఖ్యంగా 20 నుంచి 25 క్వశ్చన్ల వరకు కూడా ఏదైతే అల్లు అర్జున్ పూర్తిగా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి క్వశ్చన్ కూడా అల్లు అర్జున్ తడబడకుండా ఇమీడియట్ గా ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బౌన్సర్లకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన ప్రశ్నలు వేశారు. ఎందుకంటే బౌన్సర్లు కూడా ఆ రోజు చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు.
విచారించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఇటు జనాల్ని గెంటడం, అలాగే మరొక పక్క పోలీసుల నిధులకు కూడా ఆటంకం కలిగించే విధంగా పోలీసులు బౌన్సర్లు కూడా ప్రవర్తించినట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలోనే ఆ సంజయ్ థియేటర్ లో జరిగిన ఇష్యూ మొత్తం కూడా పోలీసులు వీడియో ఫుటేజ్ మొత్తం సేకరించి ఇవన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి పూర్తిగా విచారించారు. ఈ విచారణలో కూడా అల్లు అర్జున్ వెంటనే సమాధానాలు చెప్పడం, వీటన్నిటి కూడా పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ బౌన్సర్లో కీలకమైన వ్యక్తి యాంటోనీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను ఇంకా బెయిల్ పై బయటకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు అతనిని కూడా సంజయ్ థియేటర్ సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కోర్టు ఇచ్చే అంటే సంజయ్ థియేటర్ ఘటనలోనే అల్లు అర్జున్ ని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ అయితే తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకున్న క్రమంలోనే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే హైకోర్టు మంజూరు చేసింది. అలాగే పోలీసులు విచారణకు సహకరించాలంటూ కూడా ఈ బెయిల్ కండిషన్స్ లో పెట్టడంతోనే అల్లు అర్జున్ కూడా చట్టానికి లోబడి పోలీసుల విచారణకు సహకరిస్తానంటూ కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే పోలీసులు పిలిచిన ప్రతిసారి కూడా విచారణకైతే హాజరవుతూనే ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఒకసారి హాజరయ్యారు. ఈ రోజు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు కూడా విచారణకు హాజరయ్యి తన సహకారాన్ని పోలీసులకు అయితే అందించారనే చెప్పొచ్చు. అలాగే పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే విచారణ అయితే ముగిసింది. విచారణ ముగిసిన తర్వాత పోలీసులు ఒక ఎస్కార్ట్ వెహికల్ తో పాటు అల్లు అర్జున్ వెహికల్ కూడా బయటికి పంపించారు. ఆ అల్లు అర్జున్ ప్రస్తుతం నేరుగా తన నివాసానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఇది మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.